ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బరేలక్క. ఆమె వివాహం వేడుగ్గా జరిగింది. తన సమీప బంధువైన వెంకటేష్తో ఆమె 7 అడుగులు నడిచింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రం పిఎంఆర్ గార్డెన్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శిరీష తన ప్రీ వెడ్డింగ్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్గా మారాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగ సమస్యపై తన గొంతు వినిపించారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీగా మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఫాలోయింగ్ మాత్రం భారీగా పెరిగింది.